ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ లో ఉన్నాం. నిన్న వాక్ చేసే అతను, ఇక్కడ రెగ్యులర్ గా వాకర్స్ వస్తారు, మన అందరికి తెలిసిందే. అందులో ఒక వాకర్ ఒకటి అబ్జర్వ్ చేశారట. ఇక్కడ ఏంటి అంటే అది నైజాం నవాబుల కాలం నాటి పెట్రోల్ పంప్. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము, ఆ పంపు దగ్గరే. క్యాజువల్ గా రోజు రెగ్యులర్ గా చాలా మంది నడిచి వెళుతూ ఉంటారు. బట్ ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల ఏళ్లుగా, ఎందుకంటే ఇది 16వ శతాబ్దంలో అప్పట్లో ఉండేటువంటి నిజాం నవాబులు, నిజాం ప్రభువుల కాలం నాటిదని తెలుస్తా ఉంది. సో ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఎవరు అబ్జర్వ్ చేయనటువంటి విషయం ఇది. ఇది బయటపడిందేమో అని చెప్పాలి. చూడండి ఎంత మంచి టెక్నాలజీ, ఆ రోజుల్లోనే ఇంత గొప్ప టెక్నాలజీ. అప్పట్లో వాళ్ళకు ఉండేటువంటి వెహికల్స్ కి, కార్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్రా ఉండేటువంటి ఏవైతే మోటార్ వెహికల్స్ ఉంటాయో వాటికి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా రకరకాలైనటువంటి అన్ని రకాల వెహికల్స్ కి కూడా ఈ బంక్ నుంచే పెట్రోల్ యూజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తర్వాత తమ పరిశోధనలో కనుక్కుంటారనుకోండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడైతే మాత్రం ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఏన్షియంట్ ప్రాపర్టీ, తరతరాల వారసత్వ సంపద అని చెప్పాలి. నిజంగా అప్పుడు అంటే 16వ శతాబ్దంలో ఉన్నటువంటి ఇంత గొప్ప టెక్నాలజీని మన ముందు తరాలు చూడలేకపోయారు. ఇది మనం చూడగలుగుతున్నాము. మన తర్వాత తరాలకి జాగ్రత్తగా అందిస్తుంది ఖచ్చితంగా పురావస్తు శాఖ, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కాపాడే బాధ్యత కూడా కేబీఆర్ పార్కు, సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా టేక్ కేర్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని. మనకి చూడండి ఒకసారి పంపులో మీటర్ కనిపిస్తుంది. ఆ మీటరు 0 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 95 వరకు కనిపిస్తుంది. మరి అది పెట్రోలా లేకపోతే మేబీ పెట్రోల్ అయ్యి ఉండాలి, ఎందుకంటే పెట్రోల్ పోసేటప్పుడు 90 పాయింట్స్, 95 పాయింట్స్ అలా అనుకుంటుంది. ఇప్పుడంటే మనం లీటర్స్లో తీసుకొచ్చాం, కానీ అప్పట్లో మేబీ పాయింట్స్ అంటే 5 పాయింట్స్, 10 పాయింట్స్, 15, 20 అలా 95 వరకు ఉంది. అంటే 1 లీటర్ ఏమో మరి. మనలాగా కాదుగా, అప్పట్లో తక్కువ పెట్రోల్ అదంతా యూజ్ చేసేవాళ్ళు. ఒకసారి చూడండి ఇక్కడంతా కూడా ఒక చిన్న ట్యాంక్ లాంటిది కట్టేసి ఉంది. అక్కడ ఐరన్ ట్యాపులు కూడా పెద్దవి మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఐరన్ పైపులు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేబీ ఇక్కడ స్టోర్ చేసి ఆ పెట్రోల్ని లేకపోతే ఫ్యూయల్ని ఏదైతే అది స్టోర్ చేసేసి, ఆ స్టోర్ చేసిన దాన్ని వీటిల్లోంచి తీసుకొని మేబీ వెహికల్స్లోకి యూజ్ చేసేవాళ్ళేమో. ఒకసారి అవి కూడా చూద్దాము. ఇగో చూడండి, 2 ఉన్నాయి. ఒకటి ఎల్ షేప్లో ఉంది, ఇంకొకటి స్ట్రైట్గా ఉంది. ఆ పక్కనంతా కూడా మొత్తం ట్యాంక్ కట్టి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. చూడండి మనకి కింద లోపల ఎక్కడో ట్యాంకు. 16వ శతాబ్దం అంటే దాదాపు 100 ఏళ్ల నాటిది కాబట్టి మనకి ఇంకా లోపల ఏముందో చూసే అవకాశం దొరకదు. వెనకాల కూడా చూడండి మెషిన్, ఒకసారి ఎంత మంచి టెక్నాలజీయో కదా. లైట్ కూడా ఉంది చూడండి, బల్బ్ కూడా ఉంది. అంటే నైట్ లో ఆ మీటర్ కనిపించేదానికి అనుకుంటా మేబీ. తర్వాత ఇక్కడి నుంచి దీనికి కనెక్షన్ ఉంది, అంటే ట్యాంక్ దగ్గర నుంచి ఈ పైపుల నుంచి ఇక్కడికి కూడా ఒక కనెక్షన్ కనిపిస్తా ఉంది చూడండి మనకు. ఇక్కడ ఇంకో ట్యాప్ ఇచ్చారనమాట. ఆ ట్యాప్ నుంచి దీంట్లోకి ఫ్యూయల్ వచ్చి, దీని నుంచి ఆ మీటర్లోకి వచ్చి, అంటే ఈ పంపులోకి వచ్చి, పంపు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తోంది చూస్తుంటే. ఇక్కడ ఏదో రాసుంది, BOC అని రాసుంది. మరి BOC అంటే ఏంటో, IOC తెలుసు కానీ BOC అంటే ఏంటో మరి. తర్వాత ఇంకొకటి బ్యాక్ మీటర్ అని ఉంది. మరి బ్యాక్ మీటర్ అంటే ఏంటో, వాళ్ళ మీనింగ్ ఏంటో. ఇక్కడ కనెక్షన్ చూడండి, దీని నుంచి పెట్రోల్ బయటకు వచ్చేదానికి అనుకుంటా. మనం మామూలుగా పంప్ నుంచి ఒక గన్ను కనెక్ట్ చేస్తారు కదా, ఆ గన్ త్రూ మనకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ వెహికల్లోకి పోస్తా ఉంటారు ఆ ట్యాంక్స్ లోకి. సో అది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఒకసారి సైడ్ చూడండి, ఇక్కడ లండన్ అని కనిపిస్తుంది, స్విగ్ అని. లండన్ లో అంటే మేబీ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి అయి ఉంటాయి. ఇవి వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకొని ఇవన్నీ తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా తెప్పించగలరు కాబట్టి నైజాం నవాబుల టైంలో. సో ఇది ఇంపోర్ట్ చేసుకున్నట్టుంది. ఇక్కడ అంతా ఏదో ఉంది కానీ మొత్తం కనిపించట్లేదు, పోయింది. ఇది గన్ పెట్టుకునే చూడండి. మనం నార్మల్గా ఇట్లా అంటే పెట్రోల్ బైక్లోనో, కార్లోనో, లేకపోతే వెహికల్స్లోనో పోసేసిన తర్వాత తీసి గన్ పెడతారు కదా, ఆ గన్ పెట్టేదనమాట. ఇక్కడ నుంచి పైప్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఆ గన్ తోటి ఇటు సైడ్కి వచ్చి ఇట్లా తీసి పోసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మొక్కలు వచ్చాయి కానీ అప్పుడు ఏమి ఉండకపోవచ్చు, ఇదంతా ప్లెయిన్గా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి పెట్రోల్ తీసుకొని వాళ్ళ వెహికల్స్లో, పెట్రోల్ డీజిల్ ఏదైనా కూడా ఫ్యూయల్ వేసుకొని వాళ్ళ వెహికల్స్లో తిప్పేటోళ్ళు కావచ్చు. ఇది ఇక్కడ చూడండి, ప్రెస్ ఆన్ ఆల్టర్ రీసెట్టింగ్ క్లాక్ టు 0 ఫర్ హ్యాండ్ ఆపరేషన్ ఆర్ పవర్. అంటే హ్యాండ్ ఆపరేషన్ కూడా ఉంది యాక్చువల్లీ దీనికి. మనం నార్మల్ గా కూడా పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు 0 చెక్ చేసుకోండి, 0 చూసుకోండి అని చెప్తా ఉంటారు. మీటర్ 0 చెక్ చేసుకోండి, అట్లాగే సేమ్ అలాగే 0 దగ్గరికి సెట్ చేసుకుని రీసెట్ చేసుకోండి. 0కి రీసెట్ చేసుకున్న తర్వాత అది ఐదర్ అంటే హ్యాండ్ ఆపరేషన్ కావచ్చు, లేదు అంటే
పవర్ తోటి కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగో పవర్ వైర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇగో. సో ఈ వైర్స్ నుంచి పవర్ జనరేట్ అయ్యి వీల్ కూడా ఉంది, వీల్ కూడా మూవ్ అవుతుంది చూడండి. దీని నుంచి పవర్ జనరేట్ అయ్యి ఆ తర్వాత అంటే ఇది మోటార్ ఉంది ఇక్కడ, దీని నుంచి పవర్ జనరేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పంపుకి, ఆ పంపు నుంచి గన్కి. సో అలా మొత్తం ఆపరేట్ అయ్యేటువంటి సిచ్యుయేషన్. అంటే ఐదర్ ఇట్లా హ్యాండ్ తోటి ఆపరేట్ చేయొచ్చు మాన్యువల్గా, లేదు అంటే పవర్తో కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అప్పట్లోనే ఎంత టెక్నాలజీ చూడండి. మన పంపులు అయితే వదిలేస్తే ఇలా పెట్రోల్ పంపులు ఒక 15-20 సంవత్సరాలకి ఏముండవు, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. బట్ ఇది అలా డ్యామేజ్ కాలేదు చూడండి, ఎంత బాగుందో ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా. అంటే అంత స్టాండర్డ్గా అంత క్వాలిటీ తోటి కట్టేవాళ్ళు అనమాట అప్పట్లో చూడండి. దానికి ఇదే ఉదాహరణ. ఇక్కడ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇది పెట్రోల్ పంపేనా సార్? ఇది మామూలు ఇంధనం, అంటే పెట్రోల్ డీజిల్ రెండిట్లో ఏదైనా కావచ్చు. కాకపోతే 16-17 శతాబ్దంలో ఆ కాలం నాటి టెక్నాలజీ పరంగా ఇలాంటి పంపులు పెట్టుకొని ఉంటారు. దాంట్లో నిర్ధారించడానికి కన్ఫామ్ గా చెప్పచ్చు మనం. పెట్రోల్ పంపు ఒక ఇంధనం గురించి వాడుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కింద ట్యాంక్ ఒకటి బేస్ చేసి కట్టారు కాబట్టి దాంట్లో స్టాక్ గా వాళ్ళు డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని దాని ద్వారా ఇక్కడ లిఫ్ట్ తీసుకొచ్చి మనకు వాహనాలకు సరఫరా చేయడానికి ఈ మిషన్ వాళ్ళు ఉపయోగించారు. అప్పుడు ఆ టెక్నాలజీలో అది అద్భుతమే మరి కదా అండి అసలు. కానీ పాడవకుండా భలే ఉందండి, ఎంత క్వాలిటీతో ఉంటే ఇప్పటి వరకు పాడైపోకుండా ఆ రోజులలో నాణ్యతకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో లేదు. అదే అది చెప్పాలి. Thank you, sir. మీటర్ కనిపిస్తుంది సార్, మనం దాన్ని ఏమనుకోవచ్చు? మనం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం Digital. డిజిటల్ Yes. ప్రకారం కాబట్టి మీటర్స్ అప్పుడు వాళ్ళు 5 లీటర్లు 10 లీటర్లు అంటే పాయింట్స్ బట్టిగా వాళ్ళు వేసి పెట్టుకోవడానికి ఉపయోగించారు మేడం. ఓకే ఓకే. అది కూడా దానికి కూడా రీజన్ కూడా అదే కావచ్చు మేడం. కానీ బాగా అనిపిస్తుంది కదండి చాలా చూస్తుంటే. మేడం. ఇప్పుడు కింద దీన్ని మీరు సేవ్ చేయాలి. ఎక్కడ వరకు ఉండి ఉండొచ్చు అండి ఇంకా ఇది? చూస్తాం మేడం, మేము కొద్దిగా మేము పరిశ్రమ చేసి కలిసి ఇది విషయాలన్నీ డైరెక్ట్ గా చెప్తాం. Okay. దాని తర్వాత Right. థ్యాంక్ యూ సార్. అదిగో చూశారు కదా, మనకి పురావస్తు శాఖ వాళ్ళు కూడా వచ్చున్నారు, ఆర్కియాలజీ వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఆయన అంటున్నది ఏంటంటే మేబీ ఇది లీటర్స్ ఏమో అంటున్నారు. 5 లీటర్స్ 10 లీటర్స్ 15 20 అట్లా ఉండొచ్చు అంటున్నారు. కావచ్చు. ఇదిగో 20L అని ఉంది చూడండి. ఇగో 80L అంటే 4L అని ఉంది, మరి ఏంటో. 40 దగ్గర 2L అని ఉంది, 60 దగ్గర 3L అని ఉంది. అంటే ఓకే, 0 నుంచి 20 వరకు పోస్తే 1 లీటర్ అనమాట. తర్వాత 20 నుంచి అంటే 0 నుంచి 40 వరకు వస్తే 2 లీటర్స్. తర్వాత 0 నుంచి 60 వరకు వస్తే 3L అని ఉంది, అంటే 3 లీటర్స్ అన్నట్టు. తర్వాత 80 వరకు 4 లీటర్స్ ఉంది. ఇక్కడ వరకు మేబీ 5 లీటర్స్ అయి ఉంటుంది. ఇది మొత్తం కలిపితే 5 లీటర్స్ అనమాట. మొత్తానికైతే ఇది పెట్రోల్ లేదా డీజిల్ ఏదో ఒకటి ఇంధనానికి సంబంధించింది అయితే మాత్రం కన్ఫామ్ అనేసి ఇప్పుడే మనతోటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా కొంచెం డెప్త్ వెళ్ళి వాళ్ళు చూసి సర్వే చేస్తే అప్పుడు కంప్లీట్ గా ఏముంది, ఎంత లోతుంది, ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ కింద ఉంది, ఎన్ని సంవత్సరాల నాటిది, అలాగే ఎంత కాలం పాటు ఇది యూజ్ చేసి ఉంటారు, ఇప్పుడు వదిలేసి అంటే ఇది పాడైపోయి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వస్తాయి. బట్ ఏదైనా కూడా గ్రేట్ అని చెప్పాలి. అప్పట్లో ఉన్నటువంటి ఒక టెక్నాలజీ ఇప్పుడు బయటపడి మనందరినీ నిజంగా వారసత్వ సంపద వైపు చూపిస్తా ఉంది, నడిపిస్తా ఉంది అని చెప్పొచ్చు. అదంతా కూడా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఇప్పుడు మనం చూసేసాం అయిపోదు కదా, నెక్స్ట్ భవిష్యత్ తరాలు కూడా చూడాలి. అప్పట్లో ఎలా ఉండేది టెక్నాలజీ, ఇప్పుడు ఎలా ఉంది. ఇది చూడండి మాన్యువల్ అనమాట అప్పట్లో, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, మన అందరికీ తెలుసు. ఏదైనా కూడా నాకైతే బాగా నచ్చింది. ఇది మేబీ పర్మిషన్ ఇస్తారో లోపల అందరికీ చూడడానికి లేదో నాకైతే తెలియదు, కానీ అవకాశం ఉండి పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి. ఇలాంటివి విజిట్ చేయాలి, మనం జీవితంలో మళ్ళీ చూడలేం కాబట్టి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, వారసత్వ సంపద, ఏన్షియంట్ ప్రాపర్టీ, ఇలాంటివి ఒక్కసారైనా మనం చూడాలి. అలాగే పిల్లలకు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో టెక్నాలజీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు, ఇవన్నీ కూడా మనం వాళ్ళకు చూపించాలి.